కొన్ని విషయాలు మన టీమ్ తో చెప్పకపోవడమే మంచిది. నా ప్యాషన్ ని ప్రూవ్ చేసుకోవడానికి మా నాన్నతో చేసిన ఛాలెంజ్ లో ఇది డే 7. డే 6 లో చెప్పినట్టు డిఓపి నుంచి ఒక పెద్ద మెసేజ్. బ్రో, కాలేజ్ లో ఫెస్ట్ ఉండడం వల్ల, ఫోటోగ్రఫీ క్లబ్ లో నేనే ప్రెసిడెంట్ అవ్వడం వల్ల నేను అక్కడ అన్ని పనులు చూసుకోవాలి. దాంతో చేసేదేం లేక వేసుకున్న షెడ్యూల్ ని 1 డే ముందుకు జరిపాను. మళ్ళీ డిఓపిని వెతకడం మొదలు పెట్టాను. ఫోటోగ్రఫీ క్లబ్ అనగానే మా కాలేజ్ లో ఉన్న ఫోటోగ్రఫీ క్లబ్ గుర్తొచ్చింది. సో వెంటనే మా కాలేజ్ కి వెళ్ళి అక్కడ జూనియర్స్ ఎవరన్నా ఫిల్మ్ ఎంతూసియాస్టిక్ ఉన్నారా అని చెప్పి వెతికాను. ఫైనలీ ఒక 3 ఎంతూసియాస్టిక్ జూనియర్స్ ని కెమెరా హెడ్స్ లాగా సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో కొలాబ్ అవడానికి రెడీ అయ్యాను. ఇక మొదలెడదాం. 1 డే బిఫోర్ వెళ్ళి సెట్ వేసుకొని నెక్స్ట్ డే షూట్ కి ప్రిపేర్డ్ ఉన్నాం. అండ్ నెక్స్ట్ డే వెళ్ళి షూట్ ని హ్యాపీగా పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ డే షూట్ కి రెడీయా అని అడిగితే మన మెయిన్ లీడ్ ఆర్టిస్ట్, అదే మన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్పాన్సర్ గారు, తనకి హెల్త్ ఇష్యూస్ అన్నమాట. సో షూట్ మళ్ళీ డిలే అయింది. ఈ టైంలో అసలు ఏం చేయాలో తెలీదు. హోప్ అండ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతా ఉన్నాయి. మనం షూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలా కంటిన్యూస్ గా ఒక ప్రాబ్లం తర్వాత ఒక ప్రాబ్లం రావడం, ఒకరు అలైన్ అవుతే ఇంకొకరు ఆఫ్ ట్రాక్ అయిపోవడం, ఇవన్నీ నాలో ఉన్న హోప్ ని, కాన్ఫిడెన్స్ ని తగ్గించేస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ తీసుకెళ్లి మన టీమ్ కి చెప్పాం అనుకోండి, వాళ్ళు కూడా నాలాగే సేమ్ హోప్ ని, కాన్ఫిడెన్స్ ని లూజ్ అవుతారు. అది నాకు ఇష్టం లేదు. కానీ ఎంత కాన్ఫిడెన్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, హోప్ లూజ్ అయిపోయినా, అందరూ వదిలేసి వెళ్ళిపోయినా, నేను ఈ ఛాలెంజ్ కి గివ్ అప్ మాత్రం ఇచ్చేది లేదు. సో ఏదో చేయాలి కాబట్టి నేను ఒక కొత్త ఐడియాతో వచ్చాను. ఐడియా ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసాము, అసలు ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఎలా ఫైండ్ చేసుకున్నాము అన్నది ఈ డైలీ సిరీస్ లో అప్డేట్స్ ఇస్తుంటాను. స్టే కనెక్టెడ్.